ఈ నెల 19న నిర్వహిస్తున్న హలో మాదిగ చలో యాదగిరిగుట్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎంఆర్ఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రే ప్రభాకర్ తెలిపారు. బుధవారం నాడు కొల్చారం మండలం సంగయ్యపేట గ్రామంలో ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఈ నెల 19న యాదగిరిగుట్టలో నిర్వహించే ఎంఆర్పీఎస్ రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని అన్నారు. మాదిగ మేధావులు, ఉద్యోగులు, ఉపకులాలు పెద్ద ఎత్తున తరలివచ్చి సదస్సు విజయవంతం చేయాలని కోరుతున్నారు. హలో మాదిగ చలో యాదగిరిగుట్టకు రేపు ఈ నెల 19వ తారీఖు నాడు జరిగేటటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర సదస్సును ప్రతి ఒక్క మాదిగ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి మాదిగ మేధావులు, మాదిగ డాక్టర్లు, మాదిగ కళాకారులు, మాదిగ విద్యార్థులు, మాదిగ మహిళలు మరియు మాదిగ స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొని, మాదిగ కార్యకర్తలు, మాదిగ ఉపకులాలు కూడా అందరూ పాల్గొని అటు సభను విజయవంతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో హక్కు మనం ఏదో గొంతమ్మ కోరికలు కాకుండా నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఎన్నికల సమయంలో మీకు 100 రోజులలో ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగిస్తానని చెప్పేసి గత ఎన్నికల నాడు చెప్పిండు. మరి 5 ఏళ్ళు గడిచిపోయింది. మళ్ళా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మరి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి రేపు వచ్చేటటువంటి పార్లమెంటు సమావేశాలలో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలి అంటే ఏబిసిడి వర్గీకరణ ముఖ్యం. ఏబిసిడి వర్గీకరణ ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ ఇట్లా ఇచ్చినట్టయితే వీళ్ళు ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ముందుకోతారని చెప్పేసి కొందరు స్వార్థపూరితమైనటువంటి నాయకులు మరి మాదిగలను వాడుకొని మాదిగల ఓట్లను దోసుకొని ఇలా ఏబిసిడి వర్గీకరణకు మరి కుంటుకథ పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కాదు మోడీ, నువ్వు తక్షణమే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలి అంటే మరి ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణే ముఖ్యం. మాదిగల చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ ఎవరో పాలడుగుతలేం మేము. మీ నరేంద్ర మోడీ నీ ఆస్తిపాస్తులకి ఒక రూపాయి కూడా అడగట్లేదు. మేము ఆస్తిపాస్తి అడగట్లేదు. తక్షణమే నువ్వు ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించినట్టయితే నీకు పాలాభిషేకం చేస్తాం. లేదనుకుంటే ఇవాళ మమ్మల్ని మోసం చేసినవి అవుతావు. ఈ దేశంలో మొదటి ప్రధానమంత్రి మోసం చేసినావంటే నువ్వే ప్రథమ ప్రధానమంత్రి అవుతావని కూడా మేము మాదిగ రిజర్వేషన్ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్లస్ ఇంకోటి, ఇప్పటికే స్వతంత్ర భారతదేశంలో 75 ఏళ్ళ భారతదేశంలో మాదిగలు చాలా వెనుకబడి ఉన్నారు. మారుమూల గ్రామాలలోకి పోతే చాలా పరిస్థితి వాళ్ళకు ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఏది కూడా అందట్లేదు. ఏదో ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిపోకనే తప్ప కానీ మరి ఆ మాదిగలకు ఏది కూడా కనీసం మరి నిర్బంధ విద్య మాకు ఖచ్చితంగా విద్యా చట్టాన్ని అమలు చేయండి. మా పిల్లలకు విద్యను కరెక్ట్గా అందించండి. మెరిట్ అయినటువంటి మంచి విద్యను, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం పేదోనికి అందట్లేదని మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మోడీ గారు మీరు ఏదైతే భారతదేశంలో 140 కోట్ల జనాంగం ఉన్నారో ఆ జనాంగం మెచ్చేటట్టు కూడా మీరు మరి విద్యా, వైద్యం కోసం ఖచ్చితంగా ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి పేదల కోసము ప్రత్యేకంగా విద్యా, వైద్యం కోసం ప్రైవేట్ ఖచ్చితంగా విద్య కోసమైన మరి మాకు కావాల్సిన ఆర్థికంగా మరి అభివృద్ధి కావాలంటే ఏబిసిడి వర్గీకరణ అలాంటిది విద్యాకు చట్టం తెచ్చి ప్రతి ఒక్కరికి విద్య అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగ.